నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను మంచి గ్రీన్ లీఫీ వెజిటబుల్తో మంచి సైడ్ డిష్ చేసి చూపిస్తున్నాను. 2 స్పూన్ల నూనె, కొంచెం జీలకర్ర వేసుకున్నాను, వెల్లుల్లి కొంచెం, పచ్చిమిర్చి చీలికలు, అల్లం ముక్కలు కొంచెం, 1 స్పూన్ అల్లం ముక్కలు, 2 ఉల్లిపాయలు మీడియం సైజువి. ఇవి ముందు కొంచెం ఉప్పు వేస్తున్నాను, తర్వాత మళ్ళీ వేసుకుందాం. చిటికెడు పసుపు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. మెత్తగా అవ్వాలి, బ్రౌన్ అవ్వకూడదు. ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, చక్కెర వేస్తున్నాను. కాబట్టి టొమాటోలు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేని వాళ్ళు ఇష్టం లేని నేను వేసుకున్నాను. ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం వేసుకోకండి. బైండింగ్ కోసమని 1/4 కప్పు శనగపిండి వేస్తున్నాను, కొంచెం కారం వేసాను. ఇప్పుడు ఇది బాగా ఇందులో ముక్కలు కట్ చేసుకొని వేస్తున్నాను. ఇప్పుడు ఇది మగ్గ పెట్టుకుందాం మనం. ఇప్పుడు వేడి నీళ్ళల్లో 1.5 కట్ట పాలకూరని మనం బ్లాంచ్ చేసుకున్నాము. 2 నిమిషాలు ఉంచుకుంటే చాలు. ఈ కలరు గ్రీన్ కలర్ మారకుండా ఉండడానికి కోసము 2 నిమిషాలు అయిపోయింది. నేను మిక్సీ పట్టేసుకుంటాను. ఇప్పుడు ఈ పాలకూర పేస్ట్ వేసేసుకుందాము. అంతేనండి, చాలా మంచి టేస్టీ రెసిపీ రెడీ అయిపోయింది. ఉప్పు చెక్ చేసుకోండి. ఇందాక మనం ఉల్లిపాయల్లో వేసిన ఉప్పే, మళ్ళీ వేయలేదు నేను. చపాతీలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు తక్కువ తింటే మంచిదని కొంచెమే వేసాను. మీరు కూడా చూసుకొని వేసుకోండి కావలిస్తే. చాలా టేస్టీ లసుని పాలక్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.